కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసిన నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒకరు అని రాష్ట్ర మహిళా కట్టా పద్మ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గాడి తప్పిన వ్యవస్థలను తిరిగి పునర్నిర్మిస్తున్నాం విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సేవలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసిన నాయకుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒకరని రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కట్టా పద్మ అన్నారు. ఈ మేరకు గాజ్వాక నియోజకవర్గం 71వ వార్డు విశ్వేశ్వరయ్య నగర్ కాలనీలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పెద్దల ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన ఎనలేని సేవలను కొనియాడారు. ఒకరితో మొదలైన పార్టీ సభ్యత్వం ఈ రోజున కొన్ని కోట్ల సంఖ్యకి చేరిందన్నారు. బీజేపీ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లారన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వేశ్వరయ్య నగర్ కాలనీ గుడి కమిటీ సెక్రటరీగా పి రెడ్డిగా బొడ్డు రవికుమార్, ట్రెజరర్ మధు, బొత్స సత్యనారాయణ, వాసు, బాబీ, రమేష్, శ్రీకాంత్, ఉమా కుమారి, రాజేశ్వరి, శ్యామల మరియు కాలనీ మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, भारत माता की जय, श्यामा प्रसाद मुखर्जी गार की जय, श्यामा प्रसाद मुखर्जी गार की जय. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, भारत माता की जय, श्यामा प्रसाद मुखर्जी गार की जय, श्यामा प्रसाद मुखर्जी गार की जय. ఎక్కడున్నా పర్లేదు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆదేశానుసారం మరి దేశమంతటా కూడా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన భారతదేశ చరిత్రలోనే ప్రజలందరూ సస్యశ్యామలంతో ఉండాలని, మరి అలాగే భారత పౌరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలి, ప్రతి ఒక్కరూ హక్కు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో చక్కగా మరి భారతీయ జనతా పార్టీ ఆ యొక్క పార్టీ ఆవిర్భావ సందర్భంగా మరి ఆయన ఎంతో కృషి చేసి ఎనలేని కృషి చేసి మరి ఆయన కూడా మరి ఆ యొక్క పార్టీకి ముఖ్యులు. మరి అలాంటి వ్యక్తి వర్ధంతిని మరి దేశమంతా జరుపుకోవాలని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం మరి 71వ వార్డు విశ్వేశ్వరయ్య నగర్ కాలనీ వాసులు, మరి ప్రెసిడెంటు, అధ్యక్షులు, అలాగే ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థులు, మరి టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ప్రజలందరి సమక్షంలో మరి ఈ యొక్క శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా యొక్క కాలనీ గుడి కమిటీ ప్రెసిడెంట్ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్
కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన పలువురు ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారి బాధ్యతలను విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఆమె గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించారు పవన్. వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి మిస్సింగ్ కేసు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. ఇక్కడ మార్చవరం పిఎస్ఆర్ విజయవాడ మార్చవరం పిఎస్ఆర్ చూస్తాం అని అంటున్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ మేమేం చేయలేమని చెప్పారు. ఎఫ్ఐఆర్ పెట్టాను సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మన అమ్మాయిని ఒక 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months అది మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్. మీరు సార్ రిక్వెస్ట్ పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. ఆవిడ పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి ఒకసారి. వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిన వ్యవస్థలను గాడిలో పెడతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. తిమ్మాపురంలోని ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ నిర్మాతలు కెఎస్ రామారావు, అశోక్ కుమార్లతో కలిసి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మొదటి అడుగ్గా ఫిలిం నగర్ సొసైటీ కోసం ప్రభుత్వ భూమిని ఇచ్చామన్నారు. 100 కోట్ల రూపాయలతో సినీ కళాకారుల శిక్షణ కేంద్రం, డ్రామా థియేటర్ వంటి వసతులు కల్పించి విశాఖలో పరిశ్రమ అభివృద్ధి చేయడానికి సొసైటీ బాధ్యులు ముందుకు వచ్చారని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లలో తిష్ట వేసిన కమిటీలు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా తప్పుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి ఏకపక్ష కమిటీల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. మొండికేసిన వారిపై చర్యలు తీసుకురావడానికి అనేక మార్గాలున్నాయని, దానికి సంబంధించిన విచక్షణ అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయని తెలిపారు. ఎంటర్ అయినాక అదేదో మనకి పాత వంట కథ ఉంటుంది, మీ అందరికీ తెలుసుంటుంది. వంట మామూలుగా అయితే ఏం చేస్తుందంటే, ఏదైనా చిన్న టెంట్ ఉంటే ఆ టెంట్లో కానీ చోటు కావాలని వస్తే ముందు మెడ కట్టు. సరే మెడ కదా పెట్టింది పర్లేదు చెప్పి టెంట్లో చోటు ఇస్తే కాసేపు తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తుంది, ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తుంది. తర్వాత మొత్తం వచ్చి లోపల ఉన్న టెంట్లో ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ని కాళ్ళతో తంతే వాడు బయటకు వెళ్ళిపోవాలి. ఆ టెంట్ ఒంటికి పరవాలి, అదే ఒంటి కథ అంటారు మామూలు. అలాగా ఎవరైతే ఈ పొలిటీషియన్స్, పొలిటికల్ పార్టీ అఫిలియేటెడ్ వ్యక్తులు దీంట్లో ఎంటర్ అయిపోయారో, ఆ ఒరిజినల్ గా దీన్ని చేద్దాం, ప్రమోట్ చేద్దాం అన్న అందగారు లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే ఆయన నేను స్వచ్ఛంగా తప్పుని అన్నాడు, కానీ మొహాటానికి నేనైతే గంటాపదంగా చెప్పగలను, ఆయన స్వచ్ఛందంగా తప్పుకోలేదు, కాన్ పట్టై తప్పుకున్నాడు. ఎందుకు కాన్ పట్టై తప్పుకున్నాడు అంటే, ఆయన ఒక లక్ష్యంతో ఇక్కడ దీన్ని తీసుకొద్దాం అని చెప్పి ఉద్దేశం వచ్చారు, కానీ ఆ లక్ష్యం ఇక్కడ నెరవేరే పరిస్థితి కనపట్లేదు. మన చేతుల్లో ఏం జరగట్లేదు. ఇక్కడ చాలా మంది పెద్దలు చాలా రకాలుగా డైరెక్షన్స్ ఇస్తారు కాబట్టి మనం గౌరవప్రదంగా దూరంగా ఉంటే బెటర్ అని చెప్పి ఆయన తప్పుకోవడం జరిగింది. ఆయన తప్పుకున్న తర్వాత మరి దీంట్లో కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ అయ్యారు. చాలా మంది పేర్లు ఉన్నాయి. పేర్లు అవన్నీ మీకు తెలిసే ఉంటాయి, బహుశా ఆయన మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. చాలా మంది ఇందులో ఉన్న ఏ ఒక్క పేరు కూడా, కాయల వెంకటరెడ్డి ప్రెసిడెంట్, అలాగే పివిజి ప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వైస్ ఛాన్సలర్, ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి, అలాగే తిప్పల శ్రీనివాసరెడ్డి, వెంపాడ శ్రీనివాసరెడ్డి, అలాగే సాగి దుర్గాప్రసాద్ రాజ్, ఇట్లా ఎంఎస్ఎన్ రాజు, ఇట్లా కొంతమంది పేర్లు. అంటే ఏదైతే ఒక కమిటీ ఉన్నారో గతంలో రామారావు గారు, కేఎల్ నారాయణ గారు, లేకపోతే అశోక్ కుమార్ గారు, సి కళ్యాణ్ గారు, ఇట్లా సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి
దాన్ని చేద్దామనుకున్న కమిటీ కాస్త పూర్తిగా మారిపోయి ఈ సినిమా ఇండస్ట్రీస్కి ఏ మాత్రం కూడా సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఈ కమిటీ వెళ్ళిపోయింది. ఈ కమిటీ వెళ్ళిపోయి చివరికి ఈ కమిటీ ఎలా అయిపోయిందంటే రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా ఏదైతే ఈ మెంబర్స్ 1630 జాయిన్ అయ్యారో మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. చివరికి వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్స్, అటెండర్స్, అసిస్టెంట్లు ఇటువంటి వాళ్ళు కూడా ఈ క్లబ్లో మెంబర్షిప్ చేస్తారు. అంటే క్లబ్ మెంబర్ అంటే మామూలుగా ఒక దానికి ఏదో మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే మినిమం క్రైటీరియా సంథింగ్ వాడు ఒక పెట్టుకున్నారు. ఏదో రాజు మనోడైతే ఏదైనా పర్లేదు అన్నట్టుగా ఎప్పుడైతే మేనేజ్మెంట్ తీసుకున్నారో మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత దాంట్లో ఇక రూల్ లేదు, రిజం లేదు, లాజిక్ లేదు, వాళ్ళ ఇష్టారాజ్యంగా దాన్ని చేసుకోవడం మొదలుపెట్టారు. ఏ రోజైతే ఆ 15 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారో ఒక మంచి బిల్డింగ్ కట్టి మంచి ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇక్కడ మంచి క్లబ్ ఫెసిలిటీ డెవలప్ చేద్దాం, ఒక వాలంటీర్ క్లబ్ లాంటిది ఉంటే దాంట్లో 30 లక్షల మెంబర్షిప్, గోల్ఫ్ క్లబ్ ఉంటే 20 లక్షల మెంబర్షిప్, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. వీళ్ళైతే కొంచెం మంచి యాక్టివిటీస్ డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో మెంబర్స్ చాలా మంది వాలంటీర్గా చేరాలని చెప్పని చేరి దాదాపు 40 కోట్ల రూపాయల మెంబర్షిప్ ఇస్తే ఈ ఇన్ని రోజులు కూడా వీళ్ళు ఏమీ చేయకపోగా దీన్ని మిస్యూజ్ చేసే పరిస్థితి. ఇక్కడ తాత్కాలికంగా ఏదో ఈ ప్లేస్ లో పెట్టారు, దీనికి ఏదో ఎన్నో లక్షలు రెంట్ పే చేస్తా ఉన్నారు, దీని మీద ఎంత ఖర్చు పెట్టారు, ఏమైంది, మళ్ళీ దీనికేమో ఈ సినిమా క్లబ్కిను సినిమా ఇండస్ట్రీస్కి ఏం సంబంధం తెలియదు కానీ మళ్ళీ దీనికి వైఎస్ఆర్ లాన్స్, ఈ క్లబ్ దీని పేరు కూడా వైఎస్ఆర్ లాన్స్ పెట్టారు. ఏదో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు లేకపోతే గోరెడ్డి పేర్లు సినిమా వాడు వైఎస్ఆర్ లాన్స్, వైఎస్ఆర్ ఏదో ఈ సినిమా క్లబ్ సంబంధం ఆ పేరు పెట్టారు. సరే, ఇక వాళ్ళ ఇష్టరాజ్యం దాని ప్రకారం సాగిపోయింది. ఏపీలో మహిళలను నెలలోగా ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ లోని తన ఛాంబర్లో రవాణా క్రీడల శాఖ మంత్రి ఆదివారం బాధ్యతలను చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. తెలంగాణ కర్ణాటక ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్ష నిర్వహిస్తామని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు కల్పనలో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖాపరంగా వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవ సాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా. రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన, యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు, అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు, ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా. నేను గత 2 రోజుల నుంచి చెప్తున్నా, మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమైనా పొరపాట్లు దొల్లింటే అవన్నీ సమీక్షించుకొని రాబోయే 1 నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు ఆర్టీసీ ముందుకు వస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసిన నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒకరు అని రాష్ట్ర మహిళా కట్టా పద్మ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఆడి తప్పిన వ్యవస్థలను తిరిగి పునర్నిర్మిస్తున్నాం. విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సేవలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.